ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో సాగు నీళ్ళలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట అన్నా? కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవట్రా దయచేసి, స్టేజ్ మీద లేవట్రా. ఫెయిలేనా? ఈ మాట 20% 30% కమిషన్లని నేను అంటలేను. ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు, ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మా బిల్లులు ఇవ్వమనంటే వాళ్ళ గోస ఉచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళేం పాపం చేసిండ్రు? ఈ విధంగా ఘోరం. ఇంకా ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, నీ కాయగూరు ముచ్చట్లు తింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు, ఉన్నట్టు నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకయ్యా బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఉల్లి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా, అవివేకంతో, అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది. దాంతో మనం కూడా గోల్మాలైపోయినాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. మరి మనం కూడా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆవేశం కాదు. గాడిదలకు గడ్డేసి బలరకు పాల్పడితే వస్తాయా? మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్లో, ఆయన ఇల్లు కూడా కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి, కత్తి వాన్ చేతిలో పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది. అంతేనా? ఇది కూడా విచారించాలి ప్రజలు. మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అందుకే ఓడగొట్టుకున్న కారణే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది, మీ వెంట కేసీఆర్ ఉంటాడు. 100% మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి, గులాబీ జెండా ఎగిరేయాలి, అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా? వాటిదే బొబ్బ బబ్రాజమానం భజగోవిందం. శుష్క ప్రియాలు